శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో ఫిబ్రవరి నెల 2వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 8వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మాఘమాస శుక్లపక్ష చతుర్థి ఆదివారం నుండి మాఘమాస శుక్లపక్ష ఏకాదశి పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం విశేషంగా గురుబలం అనేటువంటిది రక్షిస్తూ ఉన్నది. వృషభంలో ఉన్నటువంటి గురువు మేషము నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆర్థిక పరమైనటువంటి బలం అనేటువంటిది ఈ వారం మేషరాశి వారికి పెరుగుతుంది. పరిస్థితులకు తగినట్టుగా అక్కడక్కడ కొన్ని నిర్ణయాలు సరి అయిన రీతిలో మీరు కనుక తీసుకుంటే సమస్యలు అనేటువంటివి మిమ్మల్ని వెంటాడకపోవచ్చు. తొందరపాటు, ముఖ్యంగా చాలా విషయాల్లో ఏదో గందరగోళం జరుగుతుంది అన్న ఆలోచనలతో తొందరపాటు అనేటువంటిది కొంత మీకు ఇబ్బందిని కలిగింప చేయవచ్చు. కాబట్టి తొందరపాటు ఏమాత్రం కూడా పడవద్దు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఏకాగ్రతతో చక్కగా పనిచేసుకుంటే బాగుంటుంది. కొంత మధ్య మధ్య అనేక రకములైనటువంటి ఇబ్బందులు తోటి వ్యక్తులు కలిగింప చేసినప్పటికీ కూడా మీరు ఏకాగ్రతను మాత్రము కొంత పోగొట్టుకోవద్దు. వ్యాపార పరంగా వ్యాపారం చేసేటువంటి వారు కొంత లౌక్యంగా కొంత చాకచక్యంతో వ్యాపారం చేసుకోవడం మంచిది. అలాగే లెక్కకు మించిన ఖర్చులు, ఆదాయానికి మించిన ఖర్చులు ఎప్పుడు కూడా ఇబ్బందులే కలిగింపచేస్తాయి. కాబట్టి రుణ సమస్యలు, అప్పు చేయకుండా ఎలా సర్దుకోవాలో ఆ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం, ముఖ్యంగా మాఘమాసం కాబట్టి కొంత విశేషమైనటువంటి దైవారాధన మీరు చెయ్యాలి అనేటువంటి సంకల్పం కూడా చేస్తారు. అలాగే అనేక విషయముల యందు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈ వారం తొలగిపోతాయి. ముఖ్యంగా మేషరాశి వారికి సమగ్రంగా నవగ్రహ స్తోత్రమును ప్రతిరోజు కూడా దీపారాధన చేసి జపిస్తే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారము రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, రాశి నుంచి ద్వితీయ స్థానంలో మిథునంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే పంచమంలో ఉన్నటువంటి కేతువు కొంత మంచి ఫలితములనే అనుగ్రహిస్తూ ఉన్నారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ముందడుగు వేస్తారు వృషభ రాశి వారు. కొద్దిపాటి అవరోధాలు ఏవైనా వచ్చినప్పటికీ కూడా మానసికంగా కుంగుబాటు అనేటువంటిది మీకు ఇబ్బందులు కలిగింప చేయవచ్చు. అందువల్ల కొద్ది సమస్యలకే అయ్యో మాకేదో అవుతోంది అన్న ఆలోచన మీకు అక్కరలేదు. కొత్తగా పరిచయం లేని వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు, కొత్త వ్యక్తులను అనవసరంగా నమ్మటం, నష్టపోయే అవకాశం చాలా వరకు కూడా ఉంది. ముఖ్యంగా మీకు ఏంటంటే మీరు సరి అయిన దిశలో ఉన్నప్పటికీ కూడా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కొంత వ్యర్థమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి పని చేస్తే ఆ సలహాలను మీరు పట్టించుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలాగే ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీ మనస్సు అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎవరి విషయంలో కూడా తలదూర్చకండి, వివాదాస్పదంగా మాట్లాడకండి. మీరు మాట్లాడితే ఎదుటి వ్యక్తులకు వేరే రకంగా అర్థం కావటము, అది చాలా వివాదంగా మారటం జరుగుతుంది. అలాగే ఒకటేంటంటే వృషభ రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి
శుక్రుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత అద్భుతమైనటువంటి ఫలితములను ఇవ్వవచ్చు. కాబట్టి కొంత శుక్రుడి యొక్క యోగం పర్వాలేదు. అలాగే ఆర్థిక పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. ప్రణాళికలు లేకుండా ఖర్చు పెడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వృషభ రాశి వారు ఈ వారమంతా సూర్యనారాయణ ఆరాధన చెయ్యండి. ఆదిత్య హృదయము, సూర్యాష్టక స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం మీకు సమగ్ర అనుగ్రహాన్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు. రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు, నవమంలో ఉన్నటువంటి శని, దశమంలో ఉన్నటువంటి చంద్ర శుక్ర రాహువుల యొక్క ప్రభావము కాస్త ఈ ఆది సోమవారాల్లో మరింత ప్రభావాన్ని కలిగించవచ్చు. ఒకటేంటంటే మిథున రాశి వారు దృఢ సంకల్పం అనేటువంటిది పెట్టుకోవాలి. దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. వ్యాపార పరంగా మీకు కలిసి వస్తుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. పరిస్థితులను బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ధనధాన్యాది యోగములైతే ఈ వారంలో బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలతో చాలా వరకు క్లిష్టమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులు వాయిదా వేయకండి. పనులను వాయిదా వేస్తే ఇబ్బంది పడతారు. అలాగే కొంత బొత్తిగా పరిచయం లేనటువంటి వ్యక్తులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరంగా వ్యక్తులను నమ్మి కొంత మోసపోయేటువంటి అవకాశం కూడా ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులైనటువంటి వారికి ఈ వారం ఉద్యోగ అవకాశాలు కూడా కొంత వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. అలాగే విద్యార్థులు బద్ధకాన్ని విడిచిపెట్టి కొంత బాగా అధ్యయనం చేయండి. మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం వల్ల మీకు అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలతలు తగ్గిపోతాయి. ప్రతిరోజు నమశివాయ అనే మంత్రము ఎంత వీలైతే అంత జపించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా అష్టమంలో ఉన్నటువంటి శని, అలాగే నవమంలో భాగ్యంలో ఉన్నటువంటి శుక్ర రాహువుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ పని మొదలుపెట్టినా పనులన్నీ కూడా సఫలమవుతాయి. ప్రయత్నములన్నీ కూడా సఫలమవుతాయి. దైవబలం అనేటువంటిది బ్రహ్మాండంగా మిమ్మల్ని కాపాడుతుంది. సమయానుకూలంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా మీకు విజయం అనేటువంటిది దక్కుతుంది. అస్థిరమైనటువంటి ఆలోచనలు అంటే స్థిరంగా లేకపోవటము, రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామా అన్నటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చెయ్యవచ్చు. గురు శుక్ర శనివారాల్లో ప్రయాణం చేసేటువంటి వారు కొంత జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు. వ్యాపార సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలతో వాటిని పరిష్కారం చేసుకుంటారు. ఈ శుక్ర శనివారాల్లో క్లిష్టమైనటువంటి సమస్యకు ఒక పరిష్కారం అనేటువంటిది కూడా దొరుకుతుంది. స్త్రీలకు ఈ వారం చాలా యోగదాయకంగా ఉండబోతోంది. సంతాన విషయంలో ఒక శుభవార్తను కూడా కర్కాటక రాశి వారు ఈ వారాంతంలో కూడా వింటారు. కర్కాటక రాశి వారు శనివారం నాడు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంతో స్వామివారిని అర్చన చేయించుకోండి. గురువారం నాడు దత్తాత్రేయ భగవానుడి దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా శనైశ్చర స్తోత్ర పారాయణం మీకు సమగ్ర అనుగ్రహాన్ని ఇవ్వవచ్చు. ఇప్పుడు సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా చాలా అనుకూలత కూడా కనిపిస్తూ ఉన్నది. గ్రహ సంచార రీత్యా సింహరాశికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు,
అలాగే రవి బుధులు కొంత యోగదాయకమైనటువంటి, ఎందుకంటే మకరంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క అనుగ్రహము సింహరాశికి కొంత మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి. మనోబలంతో పనులు ఆరంభం చేయండి, తక్షణ విజయాలు సిద్ధిస్తాయి. అలాగే మకరంలో ఉన్నటువంటి బుధుడు కూడా కొంత అనుకూలతను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే ప్రతిభను చాటుకునే అవకాశం విద్యార్థులకు కూడా దక్కుతుంది. వ్యాపారం చెయ్యాలి అంటే భాగస్వామ్య వ్యాపారమే చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే కొంత శుక్రగ్రహ అనుగ్రహం కావచ్చు, లేకపోతే మిగతా కొన్ని గ్రహముల యొక్క అనుగ్రహం కావచ్చు, అనుకూలించడం లేదు. కాబట్టి ఆర్థిక విషయాలు కానీ, కమ్యూనికేషన్స్ కానీ, మా ఒప్పందాలు కానీ, అగ్రిమెంట్లు కానీ, ఈ విషయాలలో 1-2 సార్లు జాగ్రత్త పడితే సరిపోతుంది. సింహరాశి స్త్రీలకు ఈ వారం అనుకూలమైనటువంటి యోగాదులు కలగబోతూ ఉన్నాయి. సింహరాశి వారు ఈ వారమంతా సుబ్రహ్మణ్య ఉపాసన చెయ్యటం, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవటం, నవగ్రహ స్తోత్రపారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశికి పంచమంలో ఉన్నటువంటి రవి బుధులు, 6వ స్థానంలో ఉన్నటువంటి శని, 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రాహువుల యొక్క కలయిక మీనంలో కొన్ని ప్రధానమైనటువంటి ఫలితములను ఈ వారము నిర్ధారణ చేయడం జరుగుతూ ఉన్నది. ఒక్కటి చెప్పొచ్చేమిటి అంటే, కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఈ వారం మీకు బాగుంది. ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, సర్దుబాట్లు కావచ్చు, ఇంటి నిర్మాణాలు కావచ్చు, ఏవైనా సరే నిర్ణయాలు ఈ వారం మీరు తీసుకోవచ్చు. ఉద్యోగపరంగా ప్రమోషన్ అనేటువంటిది మీకు రావచ్చు. సమాజంలో ఒక మంచి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. భూ సంబంధమైన, గృహ సంబంధమైన, వాహన సంబంధమైనటువంటి యోగాదులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే కొంత మీనంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే 7వ స్థానంలో కొంత మీకు ఆనందాన్ని, అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తోంది. మిత్రుల యొక్క సూచనలు కొంత ఉపయోగకరంగా ఉంటాయి. ఏకాగ్రతకు భంగం కలిగించేటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వివాదాల జోలికి వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితంతో పాటు శుక్రవారం నాడు లలిత సహస్రనామ ఆరాధన కూడా చేయండి. తదుపరి తులారాశి. గ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ఇక్కడ మకరంలో ఉన్నటువంటి రవి బుధులు అంటే 4వ స్థానంలో రవి బుధులు, అలాగే పంచమంలో ఉన్నటువంటి శనిచంద్రులు, ముఖ్యంగా కొంత శని మానసికమైనటువంటి తాపాన్ని కలిగింపచేస్తాడు. 6వ స్థానంలో శుక్ర రాహువుల యొక్క కలయిక మీనంలో కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. ఆశయం నెరవేరుతుంది. అనుకూల ఫలితాలైతే కొంత మేరకు కలుగుతాయి. ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. అలాగే పదవీ యోగ ప్రాప్తి ఉంది. బుధుడు కూడా ఊహించని శుభాలను మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కొంత ధనము, ధాన్యము, యోగాదులు కూడా కలగబోతూ ఉన్నాయి. మీ చొరవ వల్ల మిత్రులకు చాలా సమస్యలకు పరిష్కారాలు దొరకవచ్చు. కుటుంబ సభ్యులతో విందు, వినోద, విహార, విజ్ఞాన అనేక కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశాలు కూడా లభిస్తాయి. అస్థిరమైనటువంటి ఆలోచనలు కొంత ఆందోళనను కలిగించవచ్చు. అలాగే పనులు వాయిదా వేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న పనులన్నింటినీ కూడా సమగ్రంగా పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాదులు ఈ వారాంతంలో కూడా ఉన్నాయి. ప్రయాణాలు చేసేటువంటి వారు గురు శుక్రవారాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తులారాశి వారు కనకధారా స్తోత్ర పారాయణము, అలాగే చంద్రశేఖర అష్టక స్తోత్ర పారాయణము చేస్తే సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానమైనటువంటి కుంభంలో ఉన్నటువంటి శనిచంద్రులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా
రాశి నుంచి కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి మీనంలో శుక్ర రాహువుల యొక్క కలయిక కూడా కొంత వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. అంటే చాలా శుభప్రదంగా ఉండేటువంటి సమయము. ప్రయత్నాలు కొనసాగించండి, అన్ని విధాలుగా లాభపడతారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు అనేటువంటివి చెయ్యండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రశంసలు, మంచి ప్రమోషన్లు కూడా లభించవచ్చు. వృత్తిపరంగా కొత్త నైపుణ్యము పెంచుకోవడంతో పాటుగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఈ వారం మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కొంత వృత్తిపరంగా బాగుంటుంది. అలాగే ప్రయాణాలు విపరీతంగా చేస్తారు. కొత్త ప్రయాణాలు అనేటువంటివి పడతాయి. వ్యాపారంలో కొంత పోటీ తీవ్రంగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది సంబంధాలు ఈ వారంలో ఖచ్చితంగా కూడా చూడవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు వృశ్చిక రాశివారు. వృశ్చిక రాశివారు శ్రీరామచంద్ర దర్శనము, రామనామము వ్రాయటము, రామరక్షా స్తోత్ర పారాయణం చెయ్యటము, ఇవి చేస్తే శ్రీరామరక్ష కలుగుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు, తృతీయంలో ఉన్నటువంటి శని, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర చంద్ర రాహువులు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కొంత అనుకూలమైనటువంటి ఫలితం గురువు ఇవ్వబోతూ ఉన్నాడు. ఐశ్వర్య యోగం అనేటువంటిది తలుపు తట్టబోతోంది ధనుస్సు రాశి వారికి. మీ ప్రమేయము లేకుండగానే డబ్బు అనేటువంటిది మీకు ఈ వారంలో ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నాలు కొనసాగించండి. సమయానికి డబ్బు అయితే తప్పకుండా సమకూరుతుంది. ముఖ్యమైనటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకండి. మిశ్రమ కాలం అనేటువంటిది నడుస్తుంది. కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది అవసరమవుతుంది. మిత్రుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. కుటుంబ సహాయ సహకారములతో క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. కొంత భార్యాభర్తల మధ్య ఎదుటి వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు ప్రతిరోజు శివాలయ దర్శనము, శివాలయంలో దీపారాధన చేయటము, శివుడి మీద బిల్వపత్రం పెట్టడము, ఈ 3 పనులు చేయండి. మీకు తిరుగు లేకుండా ఈ వారం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచార రీత్యా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రవి బుధుల యొక్క కలయిక మకరంలో, కుంభంలో ఉన్నటువంటి శని, మీనంలో ఉన్నటువంటి శుక్ర రాహు చంద్రులు, వృషభంలో ఉన్నటువంటి గురువు, మిథునంలో ఉన్నటువంటి కుజుడు. ప్రధానంగా మకర రాశి వారికి కొంత ఉత్తమ ఫలితాలని చెప్పవచ్చు. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. కొంత శుక్రగ్రహ అనుగ్రహ యోగం అనేటువంటిది డబ్బులను ఇస్తుంది. ఉద్యోగపరంగా ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో కొంత ఆలోచన చేయండి. విపరీతమైనటువంటి ఒత్తిడి పెంచుకోకండి. సాఫ్ట్వేర్లో పనిచేసేటువంటి వారు కొంత ఒత్తిడిని తగ్గించుకోకపోతే ఇబ్బంది పడతారు. ఉద్యోగపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మకర రాశి వారికి ప్రధానంగా ఈ గురు శుక్రవారాల్లో ఒక యోగదాయకమైనటువంటి సమాచారము ఆనందాన్ని కలిగించబోతోంది. అలాగే కొన్ని విషయముల యందు అవగాహనను పెంచుకోవటం వల్ల కూడా కొంత పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. మకర రాశి వారు సూర్యనారాయణ ఆరాధన, విష్ణు ఆరాధన చెయ్యండి. వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము అభీష్ట ప్రాప్తిని కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా
ఇక్కడ కుంభంలో ఉన్నటువంటి శని యొక్క అనుగ్రహము, అలాగే మీనంలో ఉన్నటువంటి శుక్ర రాహువులు, ఈ సోమవారము చంద్రుడు కూడా ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారికి ప్రతి ప్రయత్నము కూడా మార్పుకు లోనవుతుంది, విజయవంతమవుతుంది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. అధికార లాభం చాలా బాగుంది. ఉద్యోగపరంగా ఉన్నతి సాధిస్తారు. కృషి ఫలిస్తుంది. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. పక్కదోవ పట్టించే సలహాలు మీ చుట్టూ ఉన్నవారు ఇవ్వవచ్చు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారికి ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖర్చులను చెయ్యండి. అంతేకాని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి పనులు మీకు ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. మనోబలమే మీకు మంచి బలము. చంచలత్వము నష్టం కలిగిస్తుంది. కుంభరాశి వారు ఇష్టదైవ స్మరణ, అలాగే శనైశ్చరుడి యొక్క స్తోత్రపారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశికి రాశిలో సంచారం చేస్తున్న శుక్ర రాహు చంద్రుల యొక్క కలయిక, తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు, చతుర్థ కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు కొంత యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థికంగా బాగుంటుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వస్తు వాహన యోగాదులైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. ధైర్యంగా గురు శుక్రవారాల్లో నిర్ణయం తీసుకోండి. ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేయండి. ధనధాన్య యోగాదులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బైతే మీకు అందుతుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. ఆన్లైన్ వ్యవహారాల్లో మోసానికి గురి కావచ్చు. మిత్రుల సహాయ సహకారాలతో క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా బయటపడతారు. వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత నష్టం, కష్టం రెండు కూడా కలుగుతాయి. మీనరాశి వారు ఈ వారము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, గోక్షేత్రంలో గురువారం నాడు నానబెట్టినటువంటి శనగలు తినిపించండి, సరిపోతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు, పరిహారాలు. మీ అందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర భగవానుడి ఆశీస్సులు ఉండుగాక. మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.